అక్రమ సంబంధాల వల్ల హత్యలు చేయడానికి కూడా వెనకాడరని బ్రహ్మంగారు ముందే చెప్పారు. మనం ఇటీవల న్యూస్ చూస్తూనే ఉంటాం. అక్రమ సంబంధాల వల్ల కుక్కర్లు, ఫ్రిడ్జ్లు, డ్రమ్ములు, మీకు అర్థమయ్యే ఉంటుంది. వావి వరుసలు మర్చిపోతారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, వీళ్ళిద్దరిలో ఆడవాళ్ళు ఎవరో మగవాళ్ళు ఎవరో తేడా తెలుసుకొని రోజులు కూడా వస్తాయని చెప్పారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి తలుపులు 4 రోజుల పాటు మూసే ఉంటాయని 400 సంవత్సరాల క్రితమే చెప్పడం ఏంటి? నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ఇప్పుడు గల్లీగో దొంగబాబా ఉన్నాడు. కృష్ణా నది బెజవాడ అమ్మవారి ముక్కు పుటకను అండుకుంటుంది. అన్యాయమే రాజ్యం ఏలుతుంది. నిజానికి విలువ ఉండదు. కలికాలం కదా. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే మనకు గుర్తొచ్చే మాట కాలజ్ఞానం. అంటే భవిష్యత్తులో ఏమేం జరుగుతాయి, ఎలాంటి మార్పులు వస్తాయి అన్న దాని గురించి స్వామివారు 400 సంవత్సరాల ముందే చెప్పారు. ఆయన కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి మాట కూడా ఇప్పటికీ నిజమవుతూనే వస్తుంది. అంతెందుకు, మనకింత టెక్నాలజీ ఉంది, ఆలోచన శక్తి ఉంది. మనం నెక్స్ట్ 10 yearsలో ఏమవుతుందో చెప్పగలమా? అలాంటిది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మాత్రం 400 సంవత్సరాల క్రితమే చెప్పడం ఏంటి? చెప్పిన ప్రతి మాట జరుగుతుండడం ఏంటి? ఖచ్చితంగా నమ్మాల్సిన విషయమే. అస్సలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, కాలజ్ఞానం ఎక్కడ రాశారు, కాలజ్ఞానంలో ఏ విషయాల గురించి రాశారు, రాసిన విషయాలు జరిగాయా లేదా, ఒకవేళ జరిగితే ఏ విషయాలు ఇప్పటికి నిజమయ్యాయి, ఇలా మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందాం పదండి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కర్నూలు జిల్లాలో ఉండే కందిమల్లయ్యపల్లి అనే గ్రామంలో 1608వ సంవత్సరంలో జన్మించారు. పుట్టినప్పటి నుంచి ఈయన దైవత్వంతో ఉండేవాడంట. చిన్న వయసులోనే చాలా అనుభవం గలవాడిగా మాట్లాడేవాడంట. ఎప్పుడు ఒంటరిగా ఉంటూ జనాలతో కూడా పెద్ద కలిసేవారు కాదంట. వాళ్ళ తల్లికి ఇష్టం లేకపోయినా పుణ్యక్షేత్రాల యాత్రకు బయలుదేరి నంద్యాల జిల్లాలో ఉండే బనగానపల్లి అనే గ్రామం చేరుకున్నాడు. పగలంతా ప్రయాణం చేయడంతో అలసిపోయిన స్వామివారు అక్కడే కనిపించిన అరుగు మీద పడుకున్నాడు. ఆ అరుగు గరిమిరెడ్డి అచ్చమాంబ అనే ఆమెది. సిటీలో ఒక కొత్త వ్యక్తి కనిపిస్తే మనం పట్టించుకోం, ఎందుకంటే బోల్డ్ మంది తిరుగుతూ ఉంటారు కాబట్టి. కానీ పల్లెటూరులో మాత్రం ఎవరైనా ఒక కొత్త వ్యక్తి కనిపిస్తే అతని గురించి తెలుసుకునేదాకా ఎవరు వదిలిపెట్టరు. ఆవిడ కూడా ఎవరు ఈ మనిషి అని బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళి ఆరా తీసింది. అప్పుడు బ్రహ్మంగారు ఆయన గురించి చెబుతూ బతుకు తెరువు కోసం ఇలా వచ్చాను, ఏదైనా పని ఉంటే మీ దగ్గర ఇవ్వండి అని అన్నాడు. అచ్చమాంబ గారు కూడా కాదనలేక ఆవుల కాపరిగా పెట్టుకుంది. అసలు బ్రహ్మంగారు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలీదు. అయినా కూడా పనిచ్చి తన ఆవులను మొత్తాన్ని తనకు అప్పచెప్పేసింది. అంటే అప్పటి కాలంలో మనుషులు ఎంత నమ్మకంగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చినా మళ్ళీ తిరిగి రావట్లేదు. కలికాలం కదా. అలా పశువుల కాపరిగా మారిన బ్రహ్మంగారు ప్రతిరోజు రవ్వల కొండపైకి ఆవులను మేపడానికి ఆవులను తోలుకొని వెళ్ళేవాడు. ఆ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉండడంతో అక్కడే కాలజ్ఞానం రాయాలని కూడా నిర్ణయించుకున్నాడు. అక్కడే ఒక తాటి చెట్టు ఆకులను తీసుకొని రాయడం మొదలుపెట్టాడు. అప్పట్లో పేపర్లు అంటే ఉండేవి కాదు, అందుకని రాయడానికి తాటాకులను మాత్రమే ఉపయోగించేవాళ్ళు. బ్రహ్మంగారు ఇక్కడ కాలజ్ఞానం రాస్తూ కూర్చుంటే అక్కడ ఆవుల పరిస్థితి ఏంటి అని మీకు చిన్న డౌట్ రావచ్చు. బ్రహ్మంగారు వాటిని మైదానంలో వదిలేసి వాటి చుట్టూ ఒక గీత గీసేవాడు. ఆ ఆవులన్నీ కూడా ఆ గీత మధ్యలోనే మేస్తూ ఉండేవి. ఇలా ప్రతిరోజు రవ్వలకొండ వద్దకు ఆవులను తీసుకురావడం, ఒక గీత గీయడం, ఆవులు ఆ గీత దాటకుండా అక్కడే మేత మేస్తూ ఉండడం, ఈయన మాత్రం ఒక గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం రాస్తూ ఉండడం, ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఇది చూసిన వేరే కాపర్లు ఊరికే ఉంటారా ఏంటి? అచ్చమాంబ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేశారు. మీరేమో ఆవులన్నింటినీ ఆ బ్రహ్మంగారికి అప్పచెప్పారు, అతనేమో ఆవులను పట్టించుకోకుండా ఏదో గుహలోకి వెళ్ళిపోతున్నాడు రోజు అని చెప్పి కంప్లైంట్ చేశారు. అచ్చమాంబ కూడా ఆయన పనిని గ్రహించడానికి రవ్వలకొండ దగ్గరికి వెళ్ళి చూడగా ఆవులు అక్కడ మేత మేస్తూ ఉన్నాయి. కానీ బ్రహ్మంగారు మాత్రం వాటి దగ్గర లేరు. అచ్చమాంబ గారు గుహలోకి వెళ్ళి చూడగానే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తూ కనిపించారు. అది చూసిన అచ్చమాంబ బ్రహ్మంగారిని ఒక జ్ఞానిగా భావించి తను ఇన్ని రోజులు సేవ చేయించుకుంది ఒక జ్ఞానితోనా అని బాధపడి బ్రహ్మంగారిని క్షమాపణలు కోరింది. ఆ తర్వాత బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానాన్ని ఒక దగ్గర పాతిపెట్టి దాని మీద చింత చెట్టు నాటారు. ఆ చింత చెట్టు ఇప్పటికీ కూడా ఉంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వ్యక్తిగతంగా కూడా చాలా మహిమలు కలిగి ఉన్నారు. కళ్ళు లేని వారికి కంటి చూపు వచ్చేలా చేయడం, చనిపోయిన వారిని బతికించడం, గుడిలో ఉన్న పోలేరమ్మ స్వయంగా తన చేతులతో నిప్పు తెచ్చేలా చేయడం, నమ్మకం లేని ప్రతి ఒక్కరికి తన మహిమ చూపెట్టి నమ్మకం కలిగేలా చేశాడు. అసలు స్వామివారు ముందే జరిగే విషయాల గురించి భవిష్యత్తులో అంటే 400 సంవత్సరాల క్రితం జరిగే విషయాల గురించి ఎప్పుడో చెప్పాడు. అసలు ఆ సంఘటనలు ఏదో చూద్దాం పదండి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు, మనం వాటర్ ద్వారానే మనకు పవర్ వస్తుంది.
అంటే ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి స్వామివారు 400 సంవత్సరాల క్రితమే చెప్పారు. నిజంగానే చెప్పినట్టుగానే జరిగింది. గట్టివాడైనా పొట్టివాడు దేశాన్ని పరిపాలిస్తాడు అని స్వామివారు చెప్పారు. ఇప్పటి ప్రధానుల్లో పొట్టివారు ఎవరైనా ఉన్నారంటే లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్పాలి. ఈయన మన దేశానికి ప్రధానిగా సమర్థవంతంగా పరిపాలించాడు. అంతేకాకుండా కపట యోగులు అంటే దొంగ బాబాలు అని అర్థం. ఇప్పుడు గల్లీగో దొంగ బాబా ఉన్నాడు. వేశ్యల వల్ల భయంకరమైన రోగాలు వస్తాయి, ప్రజలు అల్లాడుతారు అని చెప్పాడు. వావి వరుసలు మర్చిపోతారు. ఈ కాలంలో అక్రమ సంబంధాలు ఎలా కొనసాగిస్తున్నారంటే వాటి గురించి పెద్దగా మాట్లాడుకోపోవడమే మంచిది. మీకు తెలిసే ఉంటుంది, అక్రమ సంబంధాల వల్ల హత్యలు చేయడానికి కూడా వెనకాడరని బ్రహ్మంగారు ముందే చెప్పారు. మనం ఇటీవల న్యూస్ చూస్తూనే ఉంటాం. అక్రమ సంబంధాల వల్ల కుక్కర్లు, ఫ్రిడ్జ్లు, డ్రమ్ములు, మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలాంటి హత్యలు జరుగుతున్నాయో. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పినట్టుగానే బ్రిటిష్ వారు వచ్చి 200 సంవత్సరాలు ఇండియాను పరిపాలించారు. రాచరిక రాజుల పాలన నశించి ప్రజాస్వామ్య పాలన వచ్చును అని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. జనాభా సంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయని, ఆకాశంలో పక్షి వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతాయని, జనాలు మరణిస్తారని, అంటే ఇప్పుడు ఆకాశంలో ప్రయాణించే విమానాలు కూలిపోయి చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడు మనం రీసెంట్గా కూడా చూస్తూ ఉన్నాం. ఆడవాళ్ళు జడలు వేసుకోకుండా బోసి మెడలతో ఉంటారని మనం ఈ మధ్య చూస్తున్నాం. జడలు ఎక్కడా కనిపించట్లేదు. ఎద్దులు గుర్రాలు లేకపోయినా కూడా బండ్లు నడుస్తాయి అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం వాహనాలు వాడుతున్నాం కదా, అదే దాని అర్థం. విచిత్రమైన దుస్తులు ధరిస్తారని, ఆడవాళ్ళలో అనేకమైన మార్పులు వస్తాయని, ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళిద్దరిలో ఆడవాళ్ళు ఎవరో మగవాళ్ళు ఎవరో తేడా తెలుసుకొని రోజులు కూడా వస్తాయని చెప్పారు. యాగంటిలో బసవన్న అంచెలంచెలుగా ఎదిగి కాలు దువ్వి రంకె వేస్తాడు, అప్పుడే కలియుగం స్టార్ట్ అవుతుంది అని కూడా చెప్పాడు. మీరు నమ్ముతారో లేదో, బనగానపల్లి గ్రామం సమీపంలో యాగంటి అనే ఓ పుణ్యక్షేత్రం ఉంది. ఇప్పుడు మన పుష్ప మూవీ షూటింగ్, జాను మూవీ ఓపెనింగ్ సీను, జేఎం మందేరా మూవీ షూటింగ్ కూడా ఈ పుణ్యక్షేత్రంలోనే జరిగాయి. అదే పుణ్యక్షేత్రంలో నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ చాలా వరకు పెరిగింది. అంతేకాకుండా అన్ని వస్తువులు కల్తీ అవుతాయి, కామం పెరిగిపోతుంది, నీటిని కొనుగోలు చేస్తారు, పురుషులను ఇష్టపడతారు, బ్రాహ్మణుల అగ్రహారాలు నశిస్తాయి, భర్తలను భార్యలు ఏల్తాడు, టీ కొట్టువాడు దేశాన్ని పరిపాలిస్తాడు. అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని చూస్తూనే ఉన్నాం. ఒకరి భార్యను ఇంకొకరు వశపరుచుకుంటారు, కులపిచ్చి పెరిగి చాలా మరణాలకు దారితీస్తుంది, వితంతువులు ముత్తైదువులు అవుతారు, ధరలు ఆకాశాన్ని చేరి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి తలుపులు 4 రోజుల పాటు మూసే ఉంటాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇది కూడా నిజమైంది. అంటే కరోనా వ్యాధి కారణంగా గుడి తలుపులు కొన్ని రోజులు మూసేశారు. అడవి మృగాలు గ్రామాల్లోకి పట్టణాల్లోకి చేరి మనుషుల మీద దాడి చేస్తాయి. దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనం అవుతాయి. దేవతా విగ్రహాలు దొంగతనానికి గురవుతాయి. ఇంతవరకు బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్కటి జరిగాయి. భవిష్యత్తులో కొన్ని జరగబోయేవి కూడా చెప్పాడు. అవేంటో తెలుసుకుందాం పదండి. బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో ఉరుములు మెరుపులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారు. బంగారం ధర 1,00,000కు చేరుతుంది. అలాగే ఇత్తడి ధర కూడా బాగా పలుకుతుంది. కృష్ణా నది బెజవాడ అమ్మవారి ముక్కు పుటకను అండుకుంటుంది. చెన్నకేశవ స్వామి మహిమలు తగ్గుతాయి. కృష్ణా నది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనిపించవు. కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. గంగా నది ఎండిపోతుంది. ఆహారం కొరత ఏర్పడుతుంది. అన్యాయమే రాజ్యం ఏలుతుంది. నిజానికి విలువ ఉండదు. పులి మేక అనగానే మనకి మేక పులి చేతిలో బలవ్వాల్సిందే అని అనుకుంటాం కదా. అంటే మేక పులికి ఆహారం అవ్వాల్సిందే. అలాంటి మేక పులి భవిష్యత్తులో కలిసిమెలిసి ఉంటాయంట. ప్రకృతి విపత్తుల వల్ల జన నష్టం ఏర్పడుతుంది. ఇలా బ్రహ్మంగారు చెప్పిన ప్రతి మాట ఇప్పటి వరకు నిజమవుతూనే వచ్చింది. ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేవి కూడా కొన్ని ఉన్నాయి. అప్పటి వరకు మనం ఉంటామో ఉండమో కూడా తెలియదు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం అయితే కర్నూలు జిల్లాలో బనగానపల్లి అనే ప్రదేశంలో రవ్వలకొండ అనే ప్రాంతం అయితే ఉంది. ఒకసారి మీరు విజిట్ చేయండి. ప్రతి మూమెంట్ మీకు అర్థమవుతుంది. గైస్, ఇప్పటి వరకు చూసారంటే మన కంటెంట్ బాగానే చెప్తున్నాం కదా. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయొచ్చు కదా. అండ్ లైక్, ఆ షేర్ బటన్ నొక్కి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.